హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గాదేవి. లాస్ట్ వీడియో చూశారు కదా. నేను స్టిచ్చింగ్ చేసినవన్నీ మేము ఎలా డిజైన్ చేసుకున్నాం పైన చూపించాను. తర్వాత వీడియోలో ఒక ఆల్బమ్ ఎలా చేసుకున్నానో కూడా చూపించాను కదా. మీకు ఆ వీడియోలో చెప్పాను కదా, నోట్బుక్ కూడా ఉంటుంది, మేము నోట్బుక్ రాసుకుంటున్నామని. అయితే మీరు ఇదేంటి డైరీలా ఉంది నోట్బుక్ అన్నారండి అనుకోకండి. నాకు ఇంట్లో 2023 ఇది వేస్ట్గా ఉంటే సరే ఇంకా బుక్ తీసుకోవడం ఎందుకు లేదు ఉంది కదా అని నేను ఓన్లీ నోట్సే కదా అని రాసుకున్నాను. మనకి ముందు టైలర్స్కి కావాల్సిన లక్షణాలండి ఇవి. మనం ఎలా ఉండాలో ఏంటో, ఒక టైలర్ ఏ విధంగా ఉండాలో అనేటువంటి చూపించే లక్షణాలు ఇవి. తర్వాత మనకి లోదుస్తులు వాటి ప్రయోజనాలు, మన లోపల దుస్తులు ఎలా ఎందుకు వేసుకుంటామో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో అన్నీ కూడా మేడం గారు వివరించి చెప్పారు, అలా రాసుకున్నాం. తర్వాత కొలతలు ఎన్ని రకాలు, ఏ రకంగా తీయాలి, అవి ఎలాగా అనేటువంటి వీడియో ఇది. సారీ, నోట్బుక్. తర్వాత మనం ఏమేమి ఎంత కటింగ్లో ఎన్ని నిమిషాల్లో తీసుకుంటాం, ఎంతసేపు పట్టుద్ది, ఎన్ని అంగుళాలు, టేప్ కొలత, ఇవన్నీ కూడా ఇలా ఈ రకంగా రాసుకోవాలి. మనకు ఒక అవగాహన కోసం అంతే. శిక్షణ ఎవరి ద్వారా పొందారు ఏంటి ప్రతిదీ కూడా మనకు నోట్బుక్లో వచ్చేయాలి ముందే. తర్వాత టేప్ కొలతలు ఈ రకంగా ఉంటాయి. మనం టేపు కొందరికి తెలియదు, ఎలా అయితే ఎన్ని ఇంచెస్, ఒక అంగుళానికి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయో, లేదా ఒక మీటర్కి ఎన్ని అంగుళాలు ఉంటాయో ఇవన్నీ తెలియదు కదా, ఇలా నోట్ రాసుకుంటాం. మీకు ఫస్ట్ చూపించిన విధంగా ఆల్బంలో చూపించినట్టు చూసారా, ఇవి కొలతలు, కుట్టు విధానం ఎలా ఉండాలని, ఒక దాని థియరీ, మనం ఎలా కుట్టాలి, ఎలా కట్ చేయాలి, అది ఎంతెంత కొలతలతో ఉండాలి, ఎలా ఉండాలని ఒక థియరీ అనమాట. ఇది నిర్మాణ క్రమం. రాసుకున్న ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా, ప్రతిదీ ఏది ఎంత కొలతలతో ఉండాలి, అది ఎలాగా కుట్టాలని ప్రతిదీ పర్ఫెక్ట్గా రాసుకోమన్నారు మేడం గారు. రేపు మనం ఆల్బమ్ చేసుకున్నప్పుడు మనకు గుర్తు రాకపోయినా కనీసం ఈ రాసుకున్న రాత మంది కాబట్టి మనం ఏ రకంగా రాసుకున్నామో, ఇప్పుడు కాకపోతే ఒక 5-6 సంవత్సరాల తర్వాత, 10 years తర్వాత అయినా సరే మనకి ఇది ఎలా రాసుకున్నామో ఏంటో ప్రతిదీ కూడా మనకు గుర్తొస్తుంది. శారీ పెట్టికోట్స్, స్కూల్ యూనిఫామ్స్, బేబీ ఫ్రాక్స్, ప్రతిదీ మేడం గారు చెప్పిన ప్రతిదీ కూడా మేము నోట్స్ తయారు చేసుకున్నాం. టర్కీ జాకెట్టు, పంజాబీ డ్రెస్సులు, ప్యాంటు, కుట్టు విధానం అన్నమాట. ఏ రకంగా కుట్టాలి, ఎన్ని మీటర్లు పడుతుంది ఒక డ్రెస్కి వచ్చి, లేదా ఒక జాకెట్కి వచ్చి, లేదా ఒక యూనిఫామ్కి వచ్చి, ఏదైనా సరే ప్రతిదీ కుట్టు విధానం అన్నమాట. జాకెట్ అండి ఇవి, సారీ జాకెట్. నీట్గా రాసుకుంటే మనకి నీట్గా గుర్తుండిపోద్ది. అలాగా మేడం గారు చెప్పిన విధానం మాకు నచ్చింది బాగా. అక్కడ మాతో కుట్టించి డిజైన్ చేసినవి ఏంటి, ఇక్కడ ఆల్బమ్ చేసుకోమని మాకు ఇచ్చిన ఐడియా ఏంటి, అలాగే నోట్బుక్ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి రాసుకోవాలని చెప్పింది కూడా మాకు బాగా నచ్చింది. హ్యాండ్స్ కటింగ్ ఇవి. చాలా థ్యాంక్స్ మేడం గారు. మాకు కొవ్వూరు వరకు కాపవరం నుంచి వచ్చి ఎంత మంచిగా నేర్పినందుకు మీకు మరొకసారి నా తరఫున, మా బ్యాచ్ అంతటి తరఫున, అలాగే మా 10 మెంబర్స్కి నేను లీడర్ని, మా 10 మెంబర్స్ నుంచి కూడా మీకు చాలా చాలా థ్యాంక్స్. అయిపోయండి. చూసారుగా ఇలా చేసుకుంటూ ఉంటే మనకి చాలా మెమరబుల్గా ఉండిపోతాయి. ప్లీజ్ లైక్ అండ్ ఫాలో.